గ్రామ స్థాయిలో పార్టీ నడిపే వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో మహాలింగేశ్వర గార్డెన్స్లో వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి పరిశీలకులు ఫక్రుద్దీన్ కృష్ణారెడ్డి హాజరు కాగా, విశిష్ట అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి సెక్రటరీ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కోసం ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నడిపే వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలని, అందరి సమిష్టి కృషి వల్ల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు. 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న విధానాలపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇంటింటికి సంక్షేమ పథకాల తీరును వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని స్వామివారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తున్నామని, గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్ర ఖజానాను చిన్నాభిన్నం చేసింది అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరికి తెలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ ముందుకు వెళ్తున్నాడని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి చూపిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు అమలు చేయడమే లక్ష్యంగా వెళ్తుందని, కార్యకర్తల సమన్వయంతో నేతలతో కలిసి ముందుకు సాగాలని పరిశీలకులు కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరుక్షణం తప్పనిసరిగా వేస్తామన్న మాట హామీ ఇచ్చేమని చెప్పని మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం, ఆ అంశాన్ని వారు కూడా వినిపించడం, అది నెల లోపల వేస్తామని చెప్పినాం. 19 నాడు మీకు మాట ఇచ్చినాం. ఈరోజు 20వ తారీఖు నాడు బస్సులు ప్రారంభం చేస్తున్నాం. గౌరవ పొన్నం ప్రభాకర్ చైర్మన్గా 1 నెల కింద 1 రోజు. నేను 18 నాడు వచ్చిన మాట వాస్తవమే. మీరు అడిగింది నాడు 19 చేసిన వారితో మాట్లాడితే 19 చేసిన నెలలోపు వేస్తాను. నెల కరెక్ట్ 1 రోజు. 31 రోజు నాడు ఈరోజు బాంబే ఏసీ బస్సు అది కూడా ఆ రోజు పొన్నం మన పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు సీతాకచ్చి రోజు ప్రారంభం చేయాలి. కానీ మీరు బాంబే నుంచి ప్రతినిధిగా మీకు కూడా వస్తామని గంగాధర్ గారు, సహదేవ్ గారు. తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏఐసిసి సెక్రటరీ, ఆనాడు ఆల్ ఇండియా ఐటీసీ ప్రెసిడెంట్గా, దాని తదుపరి పార్లమెంటు సభ్యురాలిగా, ఈరోజు ఏఐసిసి కార్యదర్శిగా తెలంగాణకు విచ్చేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారు క్షేత్ర స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలి. రేపు పొద్దున శాసనసభలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికీ ఒకటే మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆది శ్రీనివాస్ గారికో ఇంకా వచ్చిన పరిశీలకులకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి రాకుండా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు లేవు. అవును, కొంత అభిప్రాయం వస్తూ ఉంది, దేవాలయ నిర్మాణం సందర్భంగా వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందని. వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగజేయాలనే ఆలోచన మాకు కాదు. దర్శనాలకు సంబంధించి ఏ విధంగానైతే ఒక నిరంతర కార్యక్రమం కొనసాగాలో అందుకు సంబంధించినటువంటి వేద పండితులు ఎక్కడైతే ఇంతకుముందు పూజ చేస్తుంటారో ఆ విధంగానే కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శృంగేరి పీఠ యొక్క సలహాల మేరకు భక్తుల యొక్క మనోభావాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈఓ గారు, జిల్లా అధికారులు, పండితులు స్పష్టంగా చెప్పిన అంశాన్ని కూడా దయచేసి ఎక్కడో అక్కడ ఎవరైనా అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మీరు గట్టిగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈరోజు ఫక్రుద్దీన్ గారు